వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. ఢిల్లీలో గెలుపు, గల్లీలో సంబరాలు, తీరు మారని టీచర్లు, పబ్లిక్ పరేషాన్, ఐఫోన్లు ఎత్తుకెళ్లారు, కళ్యాణ వైభోగమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడంతో తెలుగు రాష్ట్రాల్లో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్కు పట్టం కట్టారన్నారు 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. ప్రధాని మోదీ సంకల్పం వికసిత్ భారత్కు ఢిల్లీ భాగస్వామ్యం కోసం ప్రజలు మద్దతు తెలిపారన్నారు. రైతు లేనిదే దేశం లేదన్నారు ఎమ్మెల్యే పల్లె సింధూర. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. మనం ఎంత సాంకేతికతను అందిపుచ్చుకున్నా రైతన్న పండించే ధాన్యమే తింటున్నామని ఎమ్మెల్యే సింధూర చెప్పారు. 2015లో ప్రారంభమైన రైతు సంఘాలు ఇప్పటిదాకా వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా 7 కోట్ల రూపాయల వ్యాపారం చేయడం గర్వించదగిన విషయమన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేలా సాంకేతికంగా అత్యాధునిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే పల్లె సింధూర. డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇళ్లలో జరిపినటువంటి ఏసీబీ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనుమకొండలో శ్రీనివాస్ ఇంట్లో 4 కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడ్డాయి. 5 వేర్వేరు ప్రాంతాల్లో 15 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 16 ఓపెన్ ఫ్లాట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. గతేడాది ఫిబ్రవరిలో ఉమ్మడి వరంగల్ డీసీటీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ అంతకుముందు హైదరాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో పనిచేశారు. పుప్పాల శ్రీనివాస్ ఇండ్లు, బంధువుల ఇండ్లలో తనిఖీలు కీలక విషయాలు బంగారం, ఓపెన్ ప్లాట్స్, వ్యవసాయ భూములు, అగ్రిమెంట్ పేపర్స్ లభ్యమయ్యాయి. సింగరేణి కారుణ్య నియామకాల్లో డిపెండెంట్స్ ఉద్యోగ బాధితుల మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చెలో కొత్తగూడెం పోరు యాత్రలో భాగంగా బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి టౌన్షిప్లో గల జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం 300 కిలోమీటర్లు పాదయాత్ర చేశామని చెప్పారు. మారుపేర్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అనేకసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్మిక సంఘాల నాయకులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటిమన్న మా దాంట్లో ఒక తండ్రి కూడా చనిపోవడం జరిగింది. ఇంకా ఇట్లాంటి ఆత్మహత్యలు సింగరేణి ఎన్ని చేస్తుంది అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఈ ఆత్మహత్యలు సింగరేణి చేసింది అని అంటే సింగరేణి మాకు చంపడం అవసరం లేదు. సింగరేణి యాజమాన్యం మాకు పెట్టేటువంటి టార్చర్, బాధ, పొద్దున లేస్తే మా ఉద్యోగం మాకు అస్సలేదన్న టార్చర్ మాత్రం మాకు చాలు. వాళ్ళు వచ్చి కత్తి పెట్టి పోయాల్సిన అవసరం లేదు, యాసిడ్ పోయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా మేము వస్తాం. ఎన్నోసార్లు చెప్పిన పట్టించుకొని ఈ యాజమాన్యానికి మేము పోరుయాత్ర అని చెప్పేసి కూడా మేము శాంతియుతంగా గోలేటి నుంచి ఇవాళ కొత్తగూడెంకి చేరుకోవడం జరిగింది. 300 కిలోమీటర్లు ప్రతి జీఎం ఆఫీస్ కూడా మేము మెమరాండం సమర్పించినాం. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వాల్తేరు డివిజన్ విశాఖపట్నం రైల్వే డివిజన్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఫాస్ట్ ఫ్యాక్టో అమ్రావల్ అలాగే అప్రూవల్ ఇచ్చినట్లుగా కేంద్రం తెలిపింది. ఏపీ విభజన చట్టంలోని హామీ మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కొత్తగా రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి దీన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురానుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ స్థాయి నుంచి క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్లోని చాందా మైదానంలో మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఉత్తమ ప్రదర్శన కనబరచడమే ముఖ్యమని క్రీడాకారులకు సూచించారు. గెలుపోటములు అనేది సహజం, కానీ ఆట నైపుణ్యం అనేది ముఖ్యం. కాబట్టి ఆట గెలుపు అనేదే కాదు, మీరు ఆటని ప్రదర్శన చూపించాలి. ఇక ఒక ఆటగాడు ఏ విధంగా అయితే ఈ గ్రౌండ్లో ఆటను ప్రదర్శిస్తాడో అందరూ దానికి సమర్థించుకుంటూ ఉంటారు. అరే ఏం ఆడినరా భయ్ ఆటగాడు అని చెప్పేసి ఆ విధంగా మీ యొక్క నైపుణ్యాన్ని బయటకు తీయాలి. గెలుపోవటం అనేది సహజం కాబట్టి ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అవన్నీ మన పిల్లలే కాబట్టి ఖచ్చితంగా ఇదే విధంగా ముందుకు పోవాలి. కాబట్టి మరోసారి ఈ యొక్క విజయనగరంలో పలువురు వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సమక్షంలో టీడీపీలో చేరారు. పట్టణంలోని 3వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు రాయితీ లక్ష్మణ్తో పాటు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నానని, మరికొన్ని రోజుల్లో వైసీపీ ఖాళీ కావడం ఖాయమని అన్నారు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు.
ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తెచ్చిన పరిశ్రమలు కూడా మనం ఈ మూర్ఖత్వ మనిషిని మనం భరించలేమని పారిపోయిన వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ మన రాష్ట్రానికి తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. మనం చూస్తుంటే లులు సెంటర్, అలాగే మనం చూస్తుంటే వారు వెళ్ళిపోయిన పరిశ్రమలు మళ్ళీ వస్తున్నాయి. అలాగే మనం చూస్తుంటే టీసీఎస్ వచ్చింది. అలాగే చూస్తుంటే ఎన్నో కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పుల కోసం చేపట్టిన ఆన్లైన్ సేవలు ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయి. సర్వర్ సమస్యలు అధికారులు పట్టించుకోకపోవడంతో మీ సేవా కేంద్రాల చుట్టూ పడిగాపులు కాస్తున్నారు ప్రజలు. అధికారులు ఇస్తున్నటువంటి సమాచారంకు మీ సేవలో అందుబాటులో ఉన్న సేవలకు పొంతన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులు రంగరాజు గౌడ్ మృతి చెందడం పార్టీకి తీరని లోటన్నారు ఎంపీ లక్ష్మణ్. రంగరాజు గౌడ్కు పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీజేపీ పార్టీని మంచి నాయకుడిని కోల్పోయిందని, తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఎంపీ లక్ష్మణ్. జగిత్యాల పట్టణంలో గాల్లో హెలికాప్టర్ కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. తక్కువలో హెలికాప్టర్ వెళ్లడంతో పిల్లలు కేరింతలు కొడుతుండటంతో పెద్దలు ఆసక్తిగా చూశారు. హెలికాప్టర్ భారీ శబ్దంతో జిల్లా జగిత్యాల పట్టణ పరిసరాల్లోనే చక్కర్లు కొట్టింది. పట్టణంలో భూముల వివరాలు, భవనాల సంఖ్య, ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 20 మున్సిపాలిటీలు ఎంపిక చేయగా అందులో పైలట్ ప్రాజెక్ట్ కింద జగిత్యాల ఎంపికైంది. ఈ నేపథ్యంలో అధికారులు హెలికాప్టర్ ద్వారా పూర్తి సర్వే చేసి రూపొందించి బోర్డర్లు గుర్తించడానికి హెలికాప్టర్ వచ్చిందని స్థానికులు అంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా గోదావరి సాగర సంగమ క్షేత్రం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. సౌభాగ్య ప్రదాయిని శ్రీదేవి భూదేవితో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారికి అంతర్వేది ఆలయ ప్రాంగణంలో దివ్య పరిణయోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. 3 గంటలకు పైగా వివాహ మహోత్సవ క్రతువును నిర్వహించగా అశేష భక్తజనం తిలకించి పులకించిపోయారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కంకణ ధారణ, పాణిగ్రహణం చేసిన అనంతరం మాంగళ్య ధారణను రమణీయంగా నిర్వహించారు. తలంబ్రాల ఘట్టం కనుల పండుగగా సాగింది. స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా శోభిల్లుతున్న ఉత్సవమూర్తులను భక్తులు దర్శించుకుని తరించారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు పోటెత్తారు. కొండపై పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగడంతో రాత్రి నుండి పెళ్లి బృందాలు భక్తులతో రత్నగిరికి ఎక్కిరిసింది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో రాత్రి 10 గంటల నుండి వ్రతం టికెట్లను విక్రయించారు. తెల్లవారుజామున 1 గంట నుండి వ్రతాలు ప్రారంభించి 2 గంటల నుండి భక్తులకు స్వామివారి సర్వదర్శనం కల్పించారు.